సార్ నమస్తే అండి. ఈరోజు అగ్రిగోల్డ్ భూముల విషయంలో దాదాపు 70 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి అమ్ముకున్నారనే ఆరోపణలో భాగంగా జోగి రమేష్ గారు కుమారుడిని ఈరోజు అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటండి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా కానీ ఏ భూమినైనా కానీ అమ్మగలరు. ఇప్పుడు అది అగ్రిగోల్డ్ వారికి సంబంధించిన భూమి, దానికి డిపాజిట్ చేసినటువంటి కస్టమర్లకి ఇవ్వాల్సినటువంటి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సిఐడి అధీనంలో ఉంది. ఆ భూమి సిఐడి అధీనంలో ఉన్న భూమిని జోగి రమేష్ మంత్రిగా ఉండి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అది సిఐడి హ్యాండ్ ఓవర్లో ఉన్న భూమి అని తెలిసి కూడా దాన్ని మరి 70 ఎకరాలు దాన్ని తన కొడుకు పేరు మీద కొన్ని రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం కూడా జరిగింది. మంత్రిగా ఉన్నవాడు ఇది తగున చేయటం? సిఐడి అధీనంలో ఉన్న భూమి, నువ్వు ఒక రాష్ట్ర మంత్రివి, అది ఒక బాధితుల భూమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దీన్ని ఏ విధంగా చూడాలి అంటే, నువ్వు రాజనీతి శాస్త్రంలో ఒక రాజులాగా నీతివంతుడివి పునీతుడివి అయిపోయి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడ్డావు. నీ నీతి ఏమైంది? తప్పు చేసిన వాళ్ళు చట్ట ప్రకారం శిక్షిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీలాగా కక్షపూరితమైన రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ కొడుకుని అరెస్ట్ చేశారు. నీకు కూడా చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం చట్ట ప్రకారమే తీసుకునేది. ఎందుకంటే నీవు మంత్రిగా ఉండి నీ అండతోటే సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అధికారులు అయితేనేమి, ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు అయితేనేమి, దాని బాధ్యులందరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షించాల్సిందే. అంటే ముఖ్యంగా ఆయన కొడుకు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మా నాన్న మీద కక్షతోనే నన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అందరూ కొన్నట్టుగానే మేము భూములు కొన్నాం, అమ్ముకున్నాం అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఏ విధంగా చూడుతుంటారు? అంటే జోగి రమేష్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఉన్న ఏం తెలియని అమాయకులా? ఎవరు భూములు కొంటారండి? ఎవరు భూములు కొని ఎవరు భూములు అమ్ముతారు? అగ్రిగోల్డ్ వాళ్ళ యొక్క ఖాతాదారులు డిపాజిట్ చేసుకున్న డబ్బుల్ని వాళ్ళు కట్టలేదు కనుక ప్రభుత్వం దాన్ని నేను అధికారంలోకి వస్తే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాను అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పెద్ద మనిషి ఆ భూముల్ని సిఐడికి అప్పచెప్పి ఆ భూములు సిఐడి అధీనంలో ఉన్నాయి. నువ్వు మంత్రి అనేది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీ కొడుకు పేరును చేస్తే అది మంచిది అనిపించిందా మీకు? ప్రభుత్వ భూముల్ని, ఒక బాధితులకు ఉన్నటువంటి భూమిని నువ్వు బాధ్యత గల మంత్రిగా పనిచేసినటువంటి వాడివి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీ కొడుకు పేరును పెడతాం, ఇది కరెక్టా? ఇది రాజ్యాంగమేనా? ఇది మంచిదేనా? మీరు చేసే పని సమర్థించుకుంటారా? ఇంకా ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఉన్నారో జోగి రమేష్తో సహా మొత్తం దీని మీద అరెస్ట్ చేసి అధికారులు తక్షణం చర్యలు తీసుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సార్, ముఖ్యంగా ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ జోగి రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గతంలో జరిగిన ఇష్యూ మీద నేను మాట్లాడడానికి వెళ్ళాను, మీ దగ్గర గొడవ చేయడానికి కానీ మీరు దాడి చేయడానికి నేను రాలేదు అని చెప్పి జోగి రమేష్ మాట్లాడుతున్నారు. దీన్ని కక్షపూరితంగా తీసుకుని ఈరోజు నాపై దాడి చేస్తూ ఉన్నారు ఇలాగని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు? జోగి రమేష్ మీద కక్షపూరితంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? చంద్రబాబు గారి ఇంటికి వచ్చింది దాడి చేయడానికి. వాడు వీడు అని ముఖ్యమంత్రిని పట్టుకొని 3 సార్లు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి చేయడానికి ఒక గుంపుని, ఒక వాళ్ళ ముష్కర మూకని వేసుకొని వచ్చావు. ఆ రోజున మళ్ళీ ఇదే గుంపు తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం మీద కూడా జరిగిన దాంట్లో జోగి రమేష్ పాత్ర ఉంది. నీకేం తెలియదని అంటావా? నీ మీద కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారికి ఏముండిద్ది? ఈ 40 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అపోజిషన్ లీడర్గా పనిచేశాడు. ఎవరిపైన కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు చేశారా? చూపించండి. నీపైన చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? నువ్వేమన్నా చంద్రబాబు నాయుడు గారికి సమకాలీన రాజకీయ నాయకుడివా? లేకపోతే ఏంటి? ఎందుకు నీపైన కక్ష సాధిస్తారు? నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఆ భయం పడుతుంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని వాడు వీడు ముసలనక్క గుంటనక్క అని తిట్టినటువంటి ఈ జోగి రమేష్ ఈ రోజున నీతి వాక్యాలు వల్లిస్తున్నాడు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు అని సంబోధిస్తున్నాడు జోగి రమేష్.
ఇతనికి అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయినాక ఒక మాట. అంటే జైలు అంటే ఏంటో వీళ్ళకి ఆ భయం ఏంటో, తప్పు చేసిన వాళ్ళు ఏంటో తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తే తప్పు చేయలేదు కాబట్టి ఆయన 53 రోజులు మీరు జైల్లో పెడితే ప్రపంచం అంతా ఆయన వెనకాల నిలబడింది. మరి మీలాగా చీటర్స్ని కాదు, మీరు తప్పు చేశారు. తప్పు చేసి మరి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితమైన రాజకీయాలు మా పైన చేస్తున్నాడని నువ్వు నీ కొడుకు బుకాయిస్తారా? ఇది కరెక్టేనా జోగి రమేష్? సార్ ఇప్పటికే లోకేష్ గారి ప్రజా దర్బార్ విషయంలో కానీ, అలాగే చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్లో కానీ వైసీపీ నాయకులు చేసిన భూ ఆక్రమణలు ఎన్నో రకాల ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి 5 సంవత్సరాలు ఎలాంటి పాలన చేశారంటే? రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి వాళ్ళ టీం అంతా కూడా పేదల భూములు లాక్కొని కబ్జాలు చేసి అమ్ముకొని దౌర్జన్యాలు చేసి వాళ్ళని బెదిరించి చంపడం, హత్యలు చేయడం ఇవన్నీ వేధించారు. మహిళలను చూడకుండా, వృద్ధులను చూడకుండా మొత్తం పేదల భూములు లాక్కున్నటువంటి వాళ్ళు ఈ రోజున ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి దాని గురించి ప్రజలందరూ మాకు న్యాయం జరుగుద్ది, మాకు అప్పుడు ఇట్లా జరిగింది, ఆ అన్యాయాల మీద కంప్లైంట్ ఇవ్వడానికి స్టేట్ పార్టీలో రోజు గ్రీవెన్సీలు పెట్టారు. రోజుకు ఒక మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలు తెలుసుకొని మాకు న్యాయం జరిగిద్దని విరివిగా అక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ప్రజా దర్బారు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సోమవారం నుంచి గురువారం వరకు నారా లోకేష్ గారు పెడుతున్నారు. ఇంటికాడ జనం కెక్కిరిచిపోతున్నారు చంద్రబాబు గారి ఇంటికాడ. అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శుక్రవారం, శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉంటున్నారు ప్రజల కోసం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం స్టేట్ పార్టీ ఆఫీస్లో ప్రజల కోసం గ్రీవెన్సీలు పెట్టారు. మరి అంతేకాకుండా ప్రతిరోజు స్టేట్ పార్టీ ఆఫీస్లో ఒక మంత్రిని పురమాయించి రాష్ట్ర ప్రజల సమస్యలు ఏమేమైతుండేవో అందరూ కూడా చాలా చెప్పుకుంటున్నారు. ఇంత వెసులుబాటు, ఇంత ప్రజాస్వామ్య పాలన, ప్రజల వద్దకు పాలన ఎప్పుడైనా చూశారా? జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన, దోపిడీ పాలనలో. అందుకే ప్రజలు వస్తున్నారు మా సమస్యలు చెప్పుకోవడానికి. మా సమస్యలు పనిచేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి అని చెప్పి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీ ఆఫీసులో ఇట్లానే పెడతాం జరిగింది. మరి ఇదంతా ప్రజాస్వామ్య పద్ధతి. నీ ఇంట్లో ఒక్క ఎమ్మెల్యేకి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ చూడు, లోకేష్ బాబు గారు పెట్టిన ప్రజా దర్బారు వందల మంది రోజుకి 500 నుంచి 1000 మంది వస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేవు, అపాయింట్మెంట్లు లేవు, స్వచ్ఛందంగా వచ్చేయచ్చు ఎవరైనా కానీ. సమస్యలు అక్కడే పరిష్కారం అవుతున్నాయి, సాయం చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు సంబంధిత అధికారికి, డిపార్ట్మెంట్కి లోకేష్ గారు పంపడం జరుగుతుంది. ప్రజల గోడు వినటం అంటే ఇది. ఎప్పుడంటే ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆయన మంత్రిమండలిలో భూ కబ్జాలు, కామరాజులు అయిపోయారు. ఆ పార్టీ అంతా ఆడవాళ్ళని ఎంత చులకనగా చూస్తున్నారంటే నవరత్నాలు అని పెట్టాడే, కామరత్నాలు. అది ఎవరయ్యా? అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, రోజా, కొడాలని, ఆడెవడ ఎంపీ గోవింద్, గోరంట్ల మాధవ్, ఇప్పుడు దువ్వార శ్రీనివాసు, విజయసాయిరెడ్డి, వీళ్ళ చరిత్ర ఇది. ఓ పక్కన పెద్దిరెడ్డి భూ కబ్జాలు, వేల ఎకరాలు దళితులు, పేదలు, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓ పక్కన పేదలు ఇసుక లేకుండా కడుపు కొట్టిన దొంగ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఒక పక్కన అది చీపు లిక్కర్ అమ్మేసి ప్రజల ప్రాణాలు పోగొట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనా ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా ఉంది. పేదల నోటికాడ కూడు తీసేశాడు, అన్న క్యాంటీన్లు రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి. రేపు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. పేదవారికి గూడు పట్టెడు అన్నం. మరి పేదవాళ్ళకి ఇప్పుడు కిట్కోయిలు పంపిణీ చేస్తున్నాడు చంద్రబాబు గారు, చేయబోతున్నారు. ఇప్పుడు పట్టెడు అన్నం పెట్టబోతున్నారు. తెలుగుదేశం పార్టీ విధానంలోనే గూడు గుడ్డ ఉంది. అది తెలుగుదేశం పార్టీ అంటే.